కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. కొన్ని కాన్సెప్ట్స్ అనేవి బహిర్గతంగా మాట్లాడాలి అంటేనే డాక్టర్స్ కూడా కొంచెం జంగుతారు అనడంలో అతిశయోక్తి లేదు. దట్టు గర్భనిరోధక మాత్రలు, ఏవైనా ట్యాబ్లెట్స్ వాడమని చెప్పినా అది కాంట్రవర్సరీ అవుతుంది. సజెస్ట్ చేసిన ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతూ ఉంటారు మెడికల్ షాప్స్లో తెచ్చుకొని. దానివల్ల కూడా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు ఒక 1 year 2 years ప్రెగ్నెన్సీని స్టాప్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి హెల్దీ మెథడ్స్ ద్వారా ప్రెగ్నెన్సీని అనేది హోల్డ్ చేయొచ్చు, లేకపోతే కొన్ని కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ కేసెస్, అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ శ్రవంతి మ్యామ్, గైనకాలజిస్ట్. మ్యామ్ని అడిగి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే ఝాన్సీ. బాగున్నారా మ్యామ్? బాగున్నారా మ్యామ్. ఏ రీజన్ అయినా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీని కొన్నాళ్ళు హోల్డ్ చేయాలి అనుకున్నాం, మరే ఇతర రీజన్స్ అయినా హెల్దీ మెథడ్స్ ఏంటి? కొంతమందికి అర్లీగా మ్యారేజ్ అయ్యాక అర్లీగా యూస్ చేసిన వాటి వల్ల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా కాలం పిల్లలు అవ్వకుండా ఉండే సిచ్యువేషన్స్ మూవీస్లో చూస్తుంటాము. బయట కూడా సమ్ అవేర్నెస్ అయితే ఉంది జనాల్లో. ఈ హెల్దీ మెథడ్స్ ఏం పాటిస్తే బాగుంటుంది? దీన్ని కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటాం. కాంట్రసెప్షన్ అంటే కన్సెప్షన్ అంటే ప్రెగ్నెంట్ అవ్వడం, కాంట్రా అంటే వద్దు అనుకోవడం, దాన్ని కాంట్రసెప్షన్ అంటాం. ఇట్ ఈస్ అ బిగ్ టాపిక్ అసలు చెప్పుకోవాలంటే. బట్ ఇప్పుడు నువ్వు పాయింట్ ఏది అడుగుతున్నావు, న్యూలీ మ్యారీడ్ కానీ అడుగుతున్నావు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వీటిల్లో మామూలుగా కాంట్రసెప్షన్ అంటే టెంపరీ పర్మనెంట్ మెథడ్స్ అని ఉంటాయి. టెంపరీ అంటే ఏంటి, నేను మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలి అనుకుంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే కొన్ని మెథడ్స్ ఫాలో చేస్తాము. పర్మనెంట్గా నాకు ఇంకా పిల్లలు వద్దు అనుకుంటే కొన్ని. ఇప్పుడు కొత్త జనరేషన్ అంటే మీ జనరేషన్ ఏమనుకుంటున్నారు, అసలు పిల్లలే వద్దు అనుకుంటున్నారు. సో అలా కూడా ఉన్నాయి అనమాట. సో టెంపరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ అని ఉంటాయి. కానీ ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే, కొత్తగా పెళ్ళయింది, 1 or 2 years కొంచెం ఇప్పుడే గ్యాప్ తీసుకుందాము, వీ వాంట్ అవర్ ప్రైవేట్ లైఫ్, తర్వాత పిల్లల్ని ప్లాన్ చేద్దాము అనుకుంటే మనకు ఉండే మెథడ్స్లో బెస్ట్ మెథడ్స్ వచ్చి కాంట్రసెప్టివ్ పిల్స్ అని ఉంటాయి. పిల్స్ మీరు వినుంటారు, గర్భనిరోధక మాత్రలు. సో అవి గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది. మాలా ఎన్, మాలా డి అని పేర్లతో సప్లై చేస్తుంది. రకరకాల మెథడ్స్ అంటే కొంతమంది కాండోమ్స్ యూజ్ చేయొచ్చు. కాండోమ్స్ అనేవి కూడా ఒక టైప్ ఆఫ్ టెంపరీ. అంటే ఇప్పుడు మనం టెంపరీగా వద్దనుకుంటున్నాం కాబట్టి టెంపరీ మెథడ్స్. కాండోమ్స్ అనేవి, లేకపోతే డేట్స్ చూసుకోవడం. ఎగ్ పీరియడ్ అని ఉంటుంది మనకి, ఎగ్ పీరియడ్, ఓవ్యులేషన్ టైం, ఆ టైంలో అవాయిడ్ చేయడము, అంటే సెక్స్ ఆ టైంలో అవాయిడ్ చేయడము. పీరియడ్ స్టార్టింగ్ కాదు, దాన్ని డే 9 to day 19 యూజువల్గా ఎగ్ ప్రొడక్షన్ day 10 నుంచి ఉంటుంది. day 10, 12, 14, 16 అని స్కాన్స్ కూడా చేపిస్తాం ప్రెగ్నెంట్ ప్లాన్ వాళ్ళకి. సో ఆ టైంలో ఎగ్ రిలీజ్ ఉంటుంది. యూజువల్గా day 9 to day 19 వెరీ గుడ్ పీరియడ్, ఎగ్ పీరియడ్ అది. సో ఆ టైంలో అవాయిడ్ చేయడము. నెంబర్ ఆఫ్ మెథడ్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, రకరకాల మెథడ్స్ ని మనం మిక్సప్ కూడా చేయొచ్చు. లైక్ ఆ టైంలో కాండోమ్స్ వాడచ్చు. లైక్ ఆ టైంలో కొన్ని జెల్ అని ఉంటాయి, స్పర్మిసైడల్ జెల్ అంటారు. అంటే అది హస్బెండ్ అప్లై చేసుకున్న ప్రెగ్నెన్సీ కాకపోవడము, కాండోమ్స్ మళ్ళీ తర్వాత ఆ టైంలో భార్యాభర్త కలవకపోవడము, ఇలా మనం మల్టిపుల్ గా చేసుకోవచ్చు. బెస్ట్ మెథడ్ అంటే పిల్స్, కాంట్రసెప్టివ్ పిల్స్, గర్భనిరోధక మాత్రలు. ఇవి 21 టాబ్లెట్స్ ఉంటాయి. పీరియడ్ వచ్చిన సెకండ్ డే అంటే day 2, అంటే ఈరోజు పీరియడ్ వస్తే ఈరోజు day 1, రేపు day 2. సో day 2 నుంచి రోజు వాడాలి. 21 days టాబ్లెట్స్ అవి. సండే మండే టాబ్లెట్లు అని చాలా పేర్లు ఉన్నాయి వాటికి. ఎవ్రీడే నైట్ ఒక టైం పెట్టుకొని కంపల్సరీ వేసుకోవాలి. ద బెస్ట్ మెథడ్స్ అన్నమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ రాదు. సో అవి 21 days వేసుకున్న తర్వాత 21 daysకి షీట్ అయిపోతుంది. షీట్లోనే వస్తుంది ఆరో మార్క్స్తో. అది అయిపోయాక 1 or 2 days లో పీరియడ్ వస్తుంది. మళ్ళీ day 2 నుంచి ఇంకో షీట్ వాడాలి. అట్లా ఇంకా నాకు ఈ మంత్ అంతా వద్దు అనుకుంటే అలా, లేదు ఈ మంత్ మా హస్బెండ్ ఊరు వెళ్ళాడు, ఇప్పుడు నాకేం అవసరం లేదు అనుకుంటే వాడకపోవచ్చు. అట్లా మన ఇష్టం. ప్లాన్ ఉంది అని అంటే వద్దు అనుకుంటే వాడాలి, పర్వాలేదు మేము ఉంటాము అనుకుంటే వాడకూడదు, అది మన ఇష్టం. కాకపోతే పర్ఫెక్ట్గా వాడాలి. ఒక రోజు టాబ్లెట్ వేసుకుంటా ఇంకో రోజు వేసుకోను అంటే అది వెళ్ళిపోతుంది, అంటే దాని ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. వాడితే కరెక్ట్గా వాడాలి. దాన్ని కాంట్రసెప్టివ్ పిల్, గర్భనిరోధక మాత్రలు. మ్యామ్, దీనివల్ల గవర్నమెంట్ త్రూ వచ్చినా మనం ప్రైవేట్గా బయట కొన్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటారా? ఎందుకుండవు? దెర్ ఈజ్ ఒక్క మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసినే లేదు. అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వెయిట్ గెయిన్, వెయిట్ హార్మోన్స్ వల్ల వెయిట్ గెయిన్. సో దీంట్లో మేజర్ సైడ్ ఎఫెక్ట్ వచ్చి వెయిట్ గెయిన్, హార్మోన్స్ అవి. మనం ఎలా పోస్ట్ పోన్ చేస్తున్నాము అని అంటే అండాన్ని రిలీజ్ చేయకుండా చేస్తున్నాం. అండం రిలీజ్ చేయకుండా చేయాలి అంటే ఆపే హార్మోన్ ఇస్తున్నాం. ఆ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే మంచిగా బరువు పెరుగుతారు. సో అదొకటి మేజర్ డిఫెక్ట్ దాంతో. బట్ దట్ ఈస్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్ మెథడ్. బెస్ట్ అంటే ఎటువంటి చికాకులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద దీని ఎఫెక్ట్ ఏమీ అస్సలు ఉండదు. ఓన్లీ బరువు పెరగడమే కానీ దీనివల్ల పిల్లలు లేకపోవడము అలాగ ఉండదు. వేరే ఉంటాయి అన్నమాట కొన్ని. లూప్ అని ఒకటి ఉంటుంది, కాపర్ టీ అంటాం దాన్ని సింపుల్ మెథడ్ లో. అది ఒక బేబీ అయిన తర్వాతే వాడతాం, ఫస్ట్ బేబీకి కాదు. కొంతమంది ఈ బేబీకి ఆ బేబీకి గ్యాప్ తీసుకోవాలనుకుంటారు కదా, యూజువల్ గా కూడా మనం 2 years గ్యాప్ ఇవ్వాలనే చెప్తాం. అలాంటప్పుడు లూప్ అని ఒకటి వేస్తాం, చిన్నది ఒక టీ షేప్ లో ఉంటుంది, కాపర్ టీ అంటారు. దాంతో ఇన్ఫెక్షన్స్ వచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి ప్రాబ్లం చూస్తూ ఉంటాం. కానీ పిల్స్ తోటి అలా ప్రాబ్లం అయితే లేదు, పిల్లలు లేకపోవడం అనేది అయితే ఉండదు. మనం ఎప్పుడు కానీ ఆ పిల్ల ఆపేస్తే ఇమ్మీడియట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. బట్ వెయిట్ గెయిన్ ఉంటుంది కాబట్టి మెయింటైన్ యువర్ వెయిట్, వదిలేయకుండా బాడీని మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ. అంటే వెయిట్ గెయిన్ అంటే చాలా ఉంటుందని కాదు, కాకపోతే లిటిల్ బిట్ ఉంటుంది కాబట్టి మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, విలేజెస్లో వన్ కైండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏదో పసరు యూజ్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా, దీనివల్ల ఏమీ ఎఫెక్ట్ అనేది ఉండదు తర్వాత బేబీస్ చాలా బేబీస్ ఉండదు, మదర్కే ఉంటది. ఆ పసర్లు అవి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ అంటే పేగంతా పూత పడిపోవడము, కొంతమంది కిడ్నీ మీద ఎఫెక్ట్. సో అట్లాంటివి చెయ్యొద్దు. అంటే పిల్లలు కాకూడదని కూడా కొన్ని మందులు తీసుకుంటారు, నాటు మందులు. మేబీ పాతకాలంలో అవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడంతా పొల్యూషన్ కదా, ఎక్కడ చూసినా పెస్టిసైడ్స్ కదా, మేబీ వాటి వల్ల. మనం పాతకాలం వైద్యాన్ని తప్పు పట్టకూడదు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ గా ఫాలో అవుతున్నామో తెలియదు. ఇప్పుడున్న వాతావరణానికి అవి కరెక్ట్ కాకపోవచ్చు. అండ్ ఆ కాలంలో వాడిన మెథడ్స్ ఇప్పుడు వాడట్లేదేమో మనకు తెలీదు. సో అందుకని అస్సలు కొంతమందికి డెలివరీ అయ్యే తర్వాత ఇస్తారు, కొంతమందికి పిల్లలు కాకుండా, కొంతమందికి పిల్లలు అవ్వడానికి పసర్లు పోస్తారు. అసలు అబ్సల్యూట్ గా నో, వాటికి అస్సలు అట్రాక్ట్ అవ్వకండి, మూఢనమ్మకాలు అవి. మ్యామ్ ఏ మెథడ్ అయినా మీరు అన్నారు ఇందాక ఏ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని చెప్పి, ఇప్పుడు మరి మీరు సజెస్ట్ చేసిన పిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని మంత్స్ వరకు వాడచ్చు? కొంతమంది ఒక 1 year 2 years ఒకవేళ హోల్డ్ చేయాలంటే 1 year 2 years వాడచ్చు 1.5 to 2 years వాడుకోవచ్చు లిబరల్ గా. బట్ ఏంటంటే ఇప్పుడు వాడండి, కానీ మీ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఏజ్ లేట్ గా పెళ్లి చేసుకొని పిల్స్ వాడుకుంటూ ఒబేసిటీ తెచ్చుకుంటూ అట్లా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది టోటలీ నెగ్లిజెన్స్. ప్రాపర్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ 28 లోపల ఒక బేబీ అయిపోవాలి. ఆ పిల్స్ ఉన్నాయి కదా అని పాతకాలంలో లేవు కాబట్టి టైంకి పిల్లలు పుట్టేసేవాళ్ళు, ఇన్ఫర్టిలిటీ అనేది చూడాల. ఇప్పుడు రకరకాల మెథడ్స్ వచ్చేసరికి అందరూ పిచ్చి పిచ్చిగా వాటిల్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. వీటిల్ని ఇంక ఇప్పుడల్లా 30+ వరకు వాడుతూ అట్లా కాదు. 1.5 year మ్యాక్స్ 2, అంటే ఇంకా చాలా తప్పదు అనుకుంటే ఒక 2, అంతకు మించి దాన్ని అలాగే వాడుకుంటూ అయితే ఉండకూడదు. ఓకే, సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కాదు, ప్రెగ్నెన్సీ హోల్డ్ చేసేటప్పుడు కూడా చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏది చేసినా డాక్టర్ త్రూ వెళ్ళడం మంచిది. ఏదో ఒక మెడికల్ షాప్లో తెచ్చేసుకొని వేసుకున్నామంటే ఆ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు మేబీ ఇవన్నీ ఇష్యూస్ అవ్వచ్చు, చాలా ప్రాబ్లం అవ్వచ్చు. అండర్ సూపర్విజన్ మళ్ళీ హాస్పిటల్స్ చుట్టూ మళ్ళీ చూడగాలి. సో అందుకని ఏంటంటే మీరు ఏది వాడాలన్నా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కన్సల్టేషన్ వేస్ట్ అని అనుకోవద్దు, ఆ సలహాలు మీకు చాలా అవసరం. సో ఇట్లా పెళ్ళయిందండి, మేము ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటామా, ఎప్పటి వరకు, మీ ఏజ్ చూస్తారు, మీ లోపల PCOD ఉందా, అవన్నీ కూడా చెప్తారు. PCOD ఉండే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్స్ వాడితే ఎట్లా, ముందు పిల్లలు అవసరం. సో అట్లా మీకు ఏమున్నాయి అంటే అర్జెంటుగా ఏమైనా ప్లాన్ చేసుకోవాలా, లేదు యూ హ్యావ్ సఫిషియంట్ టైమా, ఉంటే ఎటువంటి వేసుకోవాలి. ఎందుకంటే పిల్స్ అనేవి అందరికీ ఇవ్వం. కొన్ని డిసీజెస్ వాళ్ళకి పిల్స్ ఇవ్వకూడదు, లైక్ హార్ట్ డిసీజ్ వాళ్ళకి పిల్స్ ఇవ్వకూడదు, అట్లా కొన్ని ఉంటాయి. సో అట్లాంటివి కాంట్రా ఇండికేషన్స్ అంటాం, అంటే ఈ పిల్స్ కొంతమందికి వాడకూడదు, అలాంటివి కూడా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మేము డాక్టర్స్కి సలహా తోటే వెళ్తేనే బెటర్. అవును, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.